ఈ 3వ దినం ఉపవాస కూడిక ద్వారా నాకేమి చెప్పాలనుకుంటున్నావు? ఏ వాగ్దానం చేత నన్ను దర్శించాలనుకుంటున్నావు? నాకు బోధించు దేవా అని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి తిరిగి వట్టిగా మన దేవుడు మనల్ని పంపకూడదు, వాగ్దానంతో దీవించి పంపాలి. మనము చేస్తున్న ఆత్మీయ ఉపవాసములను ఘనమైన నెరవేర్పులను దేవుడు అనుగ్రహించినట్టుగా ఆయన అమూల్యమైన సంగతులు దేవుడు మనకి బయలుపరిచినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు దేవా, నీ వాక్యము చేత నన్ను దర్శించమని అడుగుతాం. ప్రభుతో చూస్తూ ఆయన నీతో ఏమి మాట్లాడనై ఉన్నాడు, ఏ సంగతులు దేవుడు నీకు బోధించనై ఉన్నాడు, అన్ని విషయములను నిమిత్తం చెవికి ఆలకించడానికై నీ మనస్సులను సిద్ధం చేస్తున్నా. మహాపరిశుద్ధుడు మా ప్రాణప్రియుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములు ఎనలేని వందనములు స్తోత్రములు. నీ అధికమైన మహాకృపను బట్టి నేటి దినమందు మమ్మల్నందరినీ మీరు ప్రేమించి నీ పరిశుద్ధమైన రెక్కల నీడల భద్రపరిచి ఎలాగున నిన్ను ఆరాధించేదండి. నిన్ను కొనియాడే వాక్యమును మాకు ఇచ్చి ఉన్నందుకు మీకు అనేకమైన వందనాలు. నీ బిడ్డలను ప్రేమించి నీ దాసులను ప్రేరేపించి ఈ 3 దినాల ఆత్మీయ ఉపవాసము జీవ కూడికలు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన తరుణములు పెట్టి వందనాలు. గత 2 దినములు ఎంతో నీ నామములకు మహిమకరముగా జరిగించి ఈ 3వ దినము ముగింపు దీవెనతో నీ బిడ్డలు తిరిగి వెళ్ళనై ఉన్నారు. ఆశీర్వాదములు కుమరించండి. ఏ మాటలు వారి జీవితానికి రోజు అవసరం, ఏ సంగతుల చేత వారిని దీవించడానికి ఇష్టం, అట్టి విషయములు బోధించండి. నిలబడి మాట్లాడుచున్నది అల్పుడిని దేవా, అయోగ్యుడిని తండ్రి, బలహీనుడిని తండ్రి, దేవా నిలబడు, నీ నోటన మాటలు ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ వాక్కులు నీ దేవదాసుని నోట ఉంచి ప్రతి వారి హృదయములు తాకి వారికి కావలసిన సంగతులు వచ్చి తెచ్చమని వాక్యమహిమ వచ్చి మా మధ్య సంచరించి మాకు బోధించి తన వాక్కు చేత మమ్మల్ని బాగు చేస్తూ ఉన్నారు. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషము. దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు, ప్రాణప్రియుడు, మనెల్లరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణమును బట్టి, సమయాన్ని బట్టి దేవదేవునికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి ఘనమైన ఆత్మీయ ఉజ్జీవ మరి ఉపవాస కూడికలకి ప్రేమతో నన్ను మీ మధ్యలోనికి ఆహ్వానించి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చక్కని సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి బొమ్మిడి ప్యారిష్ గురువు గారు, గురుమండల అధ్యక్షులు రెవరెండ్ మరి బి అరుణ్ శామ్యుల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆత్మీయ సహోదరి దీప్తి శామ్యుల్స్ గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలైన వారికి, స్త్రీల సమాజముకు, యవనస్తులకి, ఏకీభవించిన మీ అందరికీ నా ప్రభువును రక్షకుడు ప్రాణప్రియుడైన యేసయ్య నామమున ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్ముని, మీ కుటుంబాలను, మీ సంఘమును దీవించును గాక. చాలా సంతోషము. ఈరోజు దేవుని మరింతగా నేను స్తుతిస్తున్నాను. ఎందుకు నేను అడిగితే, మరి నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. చిన్నప్పటి నుంచి నన్ను మీరు చాలాసార్లు చూస్తుంటారు. కానీ చిన్నప్పుడు చాలాసార్లు ఈ దారంట వెళుతూ ఎప్పుడైనా సభలకి ఈ మందిరంలో ఆహ్వానించడానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ వాక్యం చెప్పే అవకాశం వస్తుందంటావా అని గత 8-9 సంవత్సరాల నుంచి మనసులో ఒక ఆలోచన ఉండిపోయింది. మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ మరి సహోదరులు అరుణ్ శామ్యుల్స్ గారి ద్వారా ఇది సాధ్యమైంది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత
తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడటానికి ఒక చక్కని లేఖనమును మన ఎదురు తెచ్చి ఉన్నాడు. ఈరోజు ఉపవాస కూడికల ద్వారా మనందరము దేవునిని ఆరాధించడానికి, దేవుని యొక్క కన్నీరు కార్చడానికి మనం వచ్చాం. దేవుని ఎదుట నిలవబడిన దేవుని బిడ్డలారా, లోకంలో ఉపవాసం అనగా చాలా మంది ఏమని భావిస్తారో తెలుసా? ఏమని భావిస్తారో అని అడిగితే భోజనం తినటం మానేటి మాత్రమే ఉపవాసం అంటారు. ఏమంటారు చెప్పండి? అవును కదా? సాధారణంగా ఉపవాసం అంటే అందరూ ఏమని అంటారంటే భోజనం తినటం మానేటి మాత్రమే ఉపవాసం. మనం ఆ రోజు ఎక్కువ పలహారాలు తినచ్చు, ఎక్కువ పళ్ళు తాగచ్చు, ఎక్కువ పాలు తాగచ్చు. అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాదు ఉపవాసం. ఉపవాసం చేస్తున్న బైబిల్ ఏ భక్తుడైనా కానీ తన ఉపవాసంలో ఖచ్చితంగా ఈ 3 విషయాలు పాటిస్తారు. ఈ 3 లేకుండా ఏ భక్తుడు ఉపవాసం చేయలేదు. బైబిల్లో 2 రకాల మనుషులు ఉపవాసం చేస్తారు. ఒకటి భక్తులు చేస్తారు, 2 యుక్తులు చేస్తారు. భక్తులు చేస్తున్న ఉపవాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదంటే దాటిపోలే. వారు ఉపవాసం అంటే నాకెందుకు అనుకుని దేవుడు ఎప్పుడు వారిని ఏం చేయలేదు, దాటిపోలేదు. కానీ ఈ భూమి మీద బైబిల్లో ఉన్న యుక్తులు కూడా చాలా మంది ఉపవాసం చేస్తారు. పరిసయ్యులు అంటారు, నేను వారానికి 3 రోజులు ఏం చేస్తున్నాను, ఉపయోగం ఉందా? మరి ఉపవాసానికి ఉపయోగం ఉందా? కాబట్టి బైబిల్ గ్రంథ ప్రకారము ఏ భక్తుడు ఉపవాసం వల్ల ఖచ్చితంగా అతని జీవితంలో 3 విషయాలు పాటిస్తారు. ఏంటో 3 అని అడిగింది. ఒకటి, అతడు సహవాసం చేస్తాడు. ఎవరితో? ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరితో సహవాసం చేయాలి? సహవాసం అంటే అర్థం తెలుసు, ఆయనతోనే ఉండాలి. బైబిల్లో ఏ భక్తుడు ఉపవాసం ఉన్నా, దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎక్కడున్నాడు ఉపవాసము? సింహాసనం మీద లేడు, తన ఇంట పడక మీద లేడు, తన రాజ్యాధిపతి అనే ఉద్యోగంలో లేడు. ఎక్కడున్నాడు ఉపవాసం అంటే నది ఒడ్డున దేవుని దగ్గర కూర్చుని ప్రార్థనలో అతడు గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఉపవాసం అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఉండాల్సిన అర్థం ఏంటి అని అంటే ఆ రోజు నువ్వు ప్రార్థనలు ఎంతసేపు గడుపుతున్నావు, దేవుని పాదాల దగ్గర ఎంతసేపు గడుపుతున్నావు, దేవుని వాక్యం ద్వారా ఎంతసేపు గడుపుతున్నావు, దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు నువ్వు కూర్చోగలుగుతున్నావు. ఈ సమయమే ఏమన్నారు అంటే సహవాసం అన్నారు. ఈ సహవాసం లేకుండా మనం ఎంత ఉపవాసం ఉన్నా కానీ ఆ ఉపవాసానికి ఏమంటదు, ఉపయోగము లేదు. కనుక బైబిల్ గ్రంథ ప్రకారము ఏ భక్తుడు ఉపవాసం ఉన్నా ఆ భక్తుడు ఖచ్చితంగా గోనెపట్ట కట్టి దేవుని పాదాల దగ్గర కూర్చున్నా. తన పనిలో తనుంటే ఉపవాసం చేసినట్టు కాదు. కనుక ఉపవాసం చేసేవాడు ఏం చేయాలంటే దేవునితో ఖచ్చితంగా సహవాసము చేయాలి. రెండవదిగా దేవుని వాక్యం చెప్తుంది, ఉపవాసం అంటేనంట ఆ వ్యక్తి సమర్పణ చేసుకోవాలి. ఏం సమర్పణ చేసుకోవాలి? తనకున్నవన్నీ విడిచిపెట్టి, దేవునికి ఇష్టము కానివి విడిచిపెట్టి దేవుని యొద్దకి రావాలి. మనకి ఇష్టమైనవి. రెండోది ఏంటి? దేవునికి ఇష్టము కానివి. మనం చేసే పనుల్లో చాలా పనులు దేవునికి ఇష్టం కాని పనులు ఉంటాయి. మన దినచర్యలో, మన బ్రతుకు దినములలో, మన ప్రయాణాల్లో, మన పనులలో అన్నింటిలోనంట మనకి ఇష్టమైన పనులు ఉంటాయి. ఇవి దేవునికి ఇష్టం కాని పనులుగా ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సమర్పణ అంటే ఆ రోజు నీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి ఇష్టపడాలి. అలా విడిచిపెట్టిన సమర్పణ ఎవరు చూస్తారు అని అడిగితే దేవుడు చూస్తాడు. కాబట్టి బైబిల్లో భక్తులు ఉపవాసం ఉండేటప్పుడే వారి సింహాసనాలు విడిచిపెట్టారు, వారు రాజబట్టలు విడిచిపెట్టారు, వారి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టారు. దేవునికి ఇష్టమైనట్టుగా మారి దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు. కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం పాటించాల్సిన రెండో విషయం ఏంటంటే సమర్పణ చేసుకోవాలి. ఈ రోజు ఖచ్చితంగా దేవుడిది, మనం దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనకి నచ్చినట్టుగా మనం ఉండకూడదు. ఎవరికి నచ్చినట్టు ఉండాలి? దేవునికి నచ్చినట్టుగా ఉండాలి అని ఎరిగి దేవుని దగ్గరికి రావటానికి సమర్పణ చేసుకున్న రోజున నీ ఉపవాసాన్ని దేవుడు ఏం చేయడు, దాటి పోడు. కాబట్టి ఉపవాసం చేస్తున్నప్పుడు మన దేవుడు మనల్ని దాటిపోకుండా ఉండాలి అని అంటే మనం సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర కూర్చోవాలి. అప్పుడు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి
నీ దగ్గరికి వచ్చే దేవుడై ఉన్నాడు. మూడవది, ఉపవాసానికి పురమార్థం ఏంటి అని అడిగితే సమాధానం ఉండాలి. ఏముండాలి నీ ఉపవాసంలో? సమాధానం. అంటే నువ్వు ఉపవాసం ఏ కారణాన నువ్వు ఉపవాసం ఉన్నావో ఆ కారణానికి ఏం దొరకాలి? సమాధానం దొరకాలి. ఏ ప్రశ్న నీలో ఉందో, ఏ సమస్య నీలో ఉందో, ఏ శ్రమ నీలో ఉందో, ఏ ప్రార్థన విజ్ఞాపన నీలో ఉందో దానికి ఏం దొరకాలి అని అడిగితే సమాధానము రావాలి. సమాధానం రాకుండా మనం ఉపవాసంలో అర్థముందా? కాబట్టి నువ్వు దేని నిమిత్తం ఉపవాసం ఉన్నావో ఆ ఉపవాసానికి ఏం రావాలి అని అడిగితే సమాధానము రావాలి. ఈ 3 దినాలు మీరు కూడా చాలా అంశాల గురించి ఉపవాసం ఉన్నారు కదా, ఆ అంశాలు దేవుడు నెరవేర్చును గాక. అయితే ఈ సమాధానం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి కూర్చోవాలి. దేవా, నేను ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నానో ఆ ఉపవాసానికి నాకేం చెప్పు? సమాధానము. కాబట్టి ఉపవాసంలో ఏముండాలంటే 3 పరమార్థాలు ఉండాలి. 1 ఏంటది చెప్పండి? సహవాసం ఉండాలి. 2 సమర్పణ ఉండాలి. 3 సమాధానం ఉండాలి. ఈ 3 లేకుండా నువ్వు ఉపవాసం ఉండగానే ఏమి లేదు అని అంటే అర్థము లేదు. కాబట్టి మన ఉపవాసానికి పరిశీల ఉపవాసానికి తేడా కనబడాలి అని అంటే నీ ఉపవాసంలో ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఒక మంచి మాటను తెచ్చారు. ఏంటో మాట అంటే పరమగీత గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనము ఒకసారి మనం చదవగలిగితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవరిది? చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము నుండి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరమగీత గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి ఎవరు అని అడిగితే జ్ఞాని అయిన సొలొమోను. సొలొమోను గారు చాలా జ్ఞాని. ఆయన ఎన్నో కావ్యాలు రాస్తారు, ఎన్నో పద్యాలు రాస్తారు, ఎన్నో గ్రంథాలు రాస్తారు. బైబిల్లో ఉన్న ఈ 3 గ్రంథాలే కాదు కానీ మరిన్ని విశేషమైన కావ్యాలు జ్ఞాని సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించుకుని ఉన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పొందుపరిచేటప్పుడు ఈ 3 గ్రంథాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో పెట్టబడ్డాయి. ఈ 3 గ్రంథాలలో ఈ పరమగీత గ్రంథాన్ని ప్రేమ గ్రంథము అంటారు. ఈ ప్రేమ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు దేవుడు సంఘాన్ని ప్రేమించి వ్రాసిన ఒక పత్రికగా దీనిని అంచాలి. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు, సంఘము దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ ప్రేమను గురించి ఈ రచయిత రాస్తూ ఒక ఉద్దేశాన్ని రాస్తాడు. ఏమిటా ఉద్దేశము అని అడిగితే తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవరిది? ఎవరి మీద ఆనుకున్నది? నేను చాలా జాగ్రత్తగా చూస్తాను. ఏమంటే ప్రియుడు అనగా ప్రభు, ప్రియురాలు అనగా సంఘము, అరణ్యము అనగా శ్రమ. అరణ్యం మంచిదా చెడ్డదా? అమ్మా, అరణ్యం మంచిదా చెడ్డదా? ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అరణ్యానికి? అరణ్యం మంచిదా చెడ్డదా? మేలా కీడా? వెలుగా చీకట? సంతోషమా కన్నీరా? అత్యంత భయంకరమైన అరణ్యం. ఈ అరణ్య మార్గములో ఇశ్రాయేలు ప్రయాణాన్ని 40 సంవత్సరాల ప్రయాణాన్ని జ్ఞాని సొలొమోను కేవలం 2 వచనాల్లో రాస్తారు. ఏంటి ఆ 2 వచనాలు అని అడిగితే ఇశ్రాయేలు అనే సంఘము ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి చేసి ఈ 40 సంవత్సరాల ప్రయాణం అంతా కూడా అంట ఎవరి మీద ఆనుకున్నది అని అంటే దేవుని మీద ఆనుకుంది. ఆనుకుని ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడంట వారు ప్రయాణ మార్గములు ఎన్నో అరణ్యాలు వారు దాటారు. ఎన్నో అరణ్యాలు వారు దాటినప్పుడు వారికి ఏ విధమైన అపాయం రాలేదు, ఏ విధమైన శ్రమ రాలేదు, ఏ విధమైన బాధ రాలేదు, ఏ విధమైన కొరత రాలేదు. దేవుని వాక్యం చెప్తుంది ఈ సంఘము ఇశ్రాయేలు అంట అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకున్న ఆధారము దేవుడు, మాకున్న దిక్కు దేవుడు, మాకున్న బలము దేవుడు, మాకున్న పోషకుడు దేవుడు అని పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుని ప్రయాణం చేస్తున్న వారిగా ఉన్నారు. ఒకవేళ ఇవన్నీ ఇంత విశ్వాసం లేకపోతే ప్రయాణం ప్రారంభించేటప్పుడు అడుగుతారంట. ఏమడుగుతుందో తెలుసా? మోషే ఎన్నాళ్ళు మనం ప్రయాణం చేయాలో చెప్పు,
అన్నాళ్ళ క్యారేజీ తయారు చేద్దాం అంటారా అంటారా కానీ అన్నారా ఏమన్నారు? ఎంతకాలం అని అడగలేదు, ఎక్కడ దాకా అని అడగలేదు, ఎలాగా అని అడగలేదు. దేవుడు చెప్పిన మార్గం గుండా వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. వారి ప్రయాణ మార్గం అంటే అత్యంత భయంకరమైన ప్రమాద మార్గాలు. ఎర్ర సముద్ర మార్గము, ఎడారి మార్గము, అరణ్య మార్గము. ఈ మార్గం గుండా ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఆనుకున్నది ఎవరి మీద అని అడిగితే దేవుని మీద. నా దేవుని వాక్యం చెప్తుంది, ఇలాంటి భయంకరమైన శ్రమలు దాటి ఇశ్రాయేలు వెళుతుంటే ఇశ్రాయేలును చూసిన లోకమంతా భయపడుతుందంట. ఎవరు? ఇశ్రాయేలు చూసి ఎవరు భయపడుతున్నారు? లోకం భయపడుతుంది. కానీ ఇశ్రాయేలు ఎందుకు భయపడుతున్నారు? లోకానికి. ఇప్పుడు నేను అంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఎరుకో పట్టణంలో రాహాబు అనే స్త్రీ అంటది, మీరు ఎర్ర సముద్రమును దాటినప్పుడు మేము ఎంతగానో ఏం చేసాము? మా గుండెలు ఏమైపోయినాయి అంటే నేను అంటాను, బాలాకు రాజు ఏం చేశాడు? ఎంత భయపడ్డాడు? పిల్లరా, ఇశ్రాయేలు ప్రయాణమంతటిలో ఇశ్రాయేలును చూసి ఎవరు భయపడ్డారో? లోకం భయపడేది. ఎవరిని చూసి? ఇశ్రాయేలును చూసి. ఎందుకు అని అంటే వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారు, అరణ్యాన్ని దాటొచ్చారు, ఎడారిని దాటొచ్చారు, అమాలేకులను దాటొచ్చారు, అత్యంత భయంకరమైన శ్రమ కలిగిన వాటి అన్నింటినీ వీరు దాటొచ్చారని వీరిని చూసి ఎవరు భయపడుతున్నారు? లోకం భయపడుతుంటే వీరు ఎవరికి భయపడుతున్నారు? లోకానికి. ఇప్పుడు చెప్పండి, శ్రమకు మనం భయపడాలా, మనకి శ్రమ భయపడాలా? అమ్మా చెప్పాలి. శ్రమకు మనం భయపడాలా, శ్రమ మనకి భయపడాలా? అమ్మా, ఇశ్రాయేలుకి లోకం భయపడింది, లోకమందున్న రాజులు భయపడ్డారు, లోకమందున్న గనులు యుద్ధవీరులు భయపడ్డారంట. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షముగా ప్రయాణం చేసేది ఎవరు అని అడిగింది దేవుడు. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, మనము ప్రయాణం చేస్తున్నాము అరణ్య మార్గములు. ఇశ్రాయేలు జీవితాలు ఎలాంటివి అని అడిగితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఇశ్రాయేలు సంచుల్లో ఆహారం లేదు. ఉందా ఆహారం? ఇశ్రాయేలు సంచుల్లో ఆహారం ఉందా? లేదు. ఇశ్రాయేలు సంచుల్లో ఆహారం లేదు, కానీ వారు ఏ పూట ఆకలితో లేరంట. ఉన్నారా? అంటే నేను అంటాను, లేకపోవటం అనేది ఒక శ్రమ అయితే, కానీ వారి ఆకలితో ఉండకపోవటం అనేది కృప. ఎవరి కృప? అంటే నేను శ్రమలు లేవు అని అన్నా, కానీ ఆ శ్రమలలో దేవుడు వారిని ఏం చేశాడు? లోతు రాకుండా నడిపించాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఒక చక్కని సంగతి మనం చెప్తారు చూడండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం, నీ చేత పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ గొప్ప అరణ్యములు ఈ 40 సంవత్సరములు అమ్మా సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ. ఎక్కడ మీ బిడ్డలు ప్రయాణంలో ఉన్నప్పుడు అమ్మ నాకు అది కావాలి ఇది వద్దన్నారు అనుకో, మీరేమంటారో తెలుసా? మనం ఎక్కడున్నా ఇంట్లో ఉన్నామేంట్రా? ఎక్కడున్నా మనం? ఏదుంటే అదే. కానీ ఇశ్రాయేలు కాదు, అరణ్యంలో వారు కోరింది దేవుడు వారికి ఇచ్చాడు. వారు కోరింది దేవుడు వారికి ఇచ్చాడు, వారికి ఆశించింది దేవుడు వారికి ఇచ్చాడు, వారు కోరుకున్న ప్రతిదీ దేవుడు వారికి ఏం చేశాడు? ఇచ్చాడు. నీళ్లు కావలసినప్పుడు, మన్నా కావలసి వచ్చినప్పుడు, మాంసం కావలసి వచ్చినప్పుడు, ఏది అడిగిన దేవుడు వారికి ఏం చేశాడు? ఎక్కడ? అరణ్యములు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకం అనే అరణ్యములనంట సంఘం ఎవరి మీద అనుకోవాలి అని అంటే దేవుని మీద అనుకోవాలి. విశ్వాసం ఎవరి మీద అనుకోవాలంటే దేవుని మీద అనుకోవాలి. కానీ ఈరోజు విశ్వాసి దేవుని మీద ఆనుకోవటం అనేసి మనుషులను నమ్ముకుంటున్నారు. బైబిల్ చెప్పింది, నువ్వు మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించట మేలు. మన శ్రమ కాలంలో మనం చెప్పుకుంటామే, మన బాధ కాలంలో, మన ఇబ్బంది కాలంలో,
మనం మనుషులకి ఎక్కువ చెప్పుకుంటున్నామా, దేవునికి ఎక్కువ చెప్తున్నామా? అబద్ధం అనిపిస్తున్నా? నీ బాధ మనుషులకి చెప్పుకుంటే ఆ మనిషి బాగా విని అయ్యో అనగానే నీకేమొచ్చేస్తుంది? ఆనందం వచ్చేస్తుంది. అంటే మనం మనుషులకి చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడట్లా? దేవునికి చెప్పుకోవడానికి ఇష్టపడట్లా. దేవుని మీద ఆనుకున్న వాళ్ళైతే ఎవరి మీద చెప్పుకుంటాం మనం? ఎవరికి చెప్పుకుంటాం మనం? ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని ఆశ్రయిస్తాం మనము? దేవుని ఆశ్రయిస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కలుగ కాదు. ఈరోజు ఈ లోకం అనే అరణ్యములనంట శ్రమల మధ్య, బాధల మధ్య, ఇబ్బందుల మధ్య మనం ఎవరి మీద ఆనుకోవాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొద్దకు వస్తాడు. దేవుని మీద ఆనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుని మీద ఆనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఉపవాసం అంటాడు. దేవుని మీద ఆనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? లోకాన్ని విడిచిపెడతాడు. దేవుని మీద ఆనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? లోకమందున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు పరిగెత్తుకొస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, మన విశ్వాస జీవితాలలో దేవుని నమ్ముకున్న మనము ఎవరి యొద్దకు రావాలంటే దేవుని యొద్దకు రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడిని ఆశ్రయించడం ప్రారంభిస్తావో, దేవుని మీద ఆనుకోవడం ప్రారంభిస్తావో, నీ జీవితాన్ని దేవుడు నువ్వు ఉన్న అరణ్యములనైనా కానీ, నీవు ఉన్న ఎడారిలో ఉన్నా కానీ, నీ జీవితం ఎలాంటి భయంకరమైన శ్రమల మధ్య ఉన్నా కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. 91వ కీర్తనలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఏంటా మాట అంటే, శ్రమలో నేను అతనికి తోడైయుందును. ప్రియులారా, 91వ కీర్తన 15వ వచన భాగంలో జరిగితే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చును. శ్రమలలో నేనతనికి నేను అడుగుతున్నాను ఒక మాట, శ్రమలలో దేవుడు తోడై ఉంటే అది శ్రమేనా? సాధు సుందర్ సింగ్ గారంట ఓ రోజు దేవుడిని ఇలా అడిగారంట. ఏమని అడిగారంటే, దేవా నువ్వు నరకంలో పెట్టినా బాబా, కానీ నాతో ఉంటే చాలు అన్నాడంట. ఎక్కడ? నువ్వు నన్ను ఎక్కడ పెట్టు? నరకంలో పెట్టా బాబా, నాతో ఉంటే చాలు అన్నారు. ఇప్పుడు నేను అంటాను, నిజంగా నరకమే అది. కానీ ఆ నరకములో సాధు సుందర్ సింగ్ గారి దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అది నరకమా? అమ్మా నరకమా? నా ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఎక్కడుంటే అక్కడే పరలోకం అన్నా. నేను ఎక్కడుంటే అక్కడే పరలోకం అన్నా. కాబట్టి వాక్యం చెప్తుంది, దేవుడు అంట శ్రమలలో మనకి తోడై ఉంటే అది మనకి ఏం కాదు, శ్రమ కాదు. మన విశ్వాస జీవితంలో నీ జీవితంలో కలిగిన శ్రమలను బట్టి, నీవు ప్రయాణించే ఈ లోక అరణ్య మార్గములను బట్టి, నీకున్న భీకరమైన కొదువులను బట్టి నీవు దేవుని మీద ఆనుకున్న రోజు నా దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాడు. ఇశ్రాయేలు ప్రయాణములనంట ఎంత భయంకరమైన అరణ్యంలో ప్రయాణం చేసినా, ఎంత భయంకరమైన ఎడారిలో ప్రయాణం చేసినా వారి ప్రయాణము సాగుతుంది. కానీ ఏ రోజు మనం ఏం చేయలేదంటే ఆగిపోలేదు. ఈరోజు విశ్వాస జీవితంలో నీ ప్రయాణ మార్గంలో నువ్వు నడుస్తున్న ఈ రోజుల్లో ఈ దేవాతి దేవుడి మీద నువ్వు ఆనుకుంటే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనం చాలాసార్లు దేవుడి కంటే అతిగా ఎవరు నమ్ముతామో తెలుసా? మనుషులు నమ్ముకుంటాము. నేను బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తా. ఏంటా ఉదాహరణ అడిగితే, యేసేపు ఒక రోజు పారదాయకుల అధిపతిని మేలు చేసి అంటాడు, నీవు విడుదల పొందాక నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడా లేదా? ఏమన్నాడంటే, అతని కలభావం అంతా చెప్పేసి అన్నాడంట, నువ్వు బయటికి వెళ్ళాక, నువ్వు మేలు పొందాక నన్ను ఏం చేయి, జ్ఞాపకము చేసుకో. ఒకవేళ పారదాయకుల అధిపతి మర్చిపోయాడు, మనం అనుకుందాం, మనలో మన మాట ఏమంటే, ఒకవేళ గుర్తు చేసుకున్నాడు. ఎవరు? పారదాయకుల అధిపతి యేసేపుని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు యేసేపు బయటికి తీసుకొచ్చాడు. బయటకు వచ్చిన యేసేపుని ఏమంటారు? పారదాయకుల అధిపతి బయటికి తెచ్చాడు. బయటకు వచ్చిన యేసేపుని ఏమంటారంటే, జైలుకి వెళ్ళి వచ్చినాడా అంటారు. అవునా? ఓకే. తప్పు చేస్తున్నవాడా అంటారు. ఎవరైనా చేర్చుకుంటారా? ఎవరైనా భరిస్తారా? ఎవరైనా ఆహారం పెడతారా? దీనికంటే జైల్లో పట్టుకునే సుఖం. అవును కదా? కానీ నేనంటాను, ఒక మనిషి జ్ఞాపకం చేసుకుని మేలు చేస్తే ఇలా ఉంటుంది. అదే ఒక రోజు దేవుడు అన్నాడంట, యేసేపా
నువ్వు మనుషులను జ్ఞాపకం చేసుకోమన్నావు కదా, ఒక రోజు నేను జ్ఞాపకం చేసుకున్నాను. చూడు నీ జీవితం ఎలా ఉంటుందో. దేవుడు ఒక రోజు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు, రాజుకి కల పుట్టించాడు. భావం ఎవరికి తెలియలేదు, యోసేపు మాత్రమే చెప్పగలడని తెలిసి యోసేపుని పిలిపించారు. యోసేపుకి ఏ బట్టలు వేశారు? రాజ బట్టలు వేసి యోసేపుని బయటికి తెచ్చారు. ఇప్పుడు యోసేపు ముందు పొత్తిఫర్ భార్య పొత్తిఫర్ చేతులు కట్టుకున్నారు. రాజు అంటాడు, పేరుకి నేనే రాజులు కానీ అసలు రాజు ఎవరు? యోసేపు అన్నాడు. అంటే నేను అంటాను, మనుష్యుడి జ్ఞాపకం చేసుకుంటే యోసేపు చెరసాల నుంచి బయటికి వచ్చి ఇంకెన్ని అవస్థలు పడినో, కానీ నా దేవుడు ఒక రోజు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నందుకు యోసేపు బయటికి ఎలా వచ్చాడనంటే రాజులాగా వచ్చాడంట. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మనుషులను నమ్మటం కంటే, మనుషుల మీద ఆధారపడటం కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని నమ్ముకోగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే నీ జీవితాన్ని నా దేవుడు చాలా ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నా కానీ, ఈ లోకమైన అరణ్యాన్ని జయించలేని స్థితిగతుల మధ్యలో మనం ఉన్నాం కానీ, మన దేవుడు మనల్ని ఏం చేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు. నేను అంటాను, శ్రమలు ఎవరికి లేవు? అందరికీ ఉన్నాయి. ఓ క్రైస్తవుడా, నీకున్న భరోసా ఏంటో తెలుసా? నీ దేవుడు. ఈ శ్రమలలో కూడా నీ దేవుడు నిన్ను ఎంత సునాయాసంగా నడిపిస్తున్నాడు, ఎంత ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు, ఎంత దీవెనకరంగా నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ లోకం అనే అరణ్యం అనే భయంకరమైన శ్రమల మధ్య నువ్వు దేవుని మీద అనుకో. ఎలాగ అనుకోవాలి? పరిపూర్ణంగా అనుకోవాలి. ఎలాగా? మనం గడి మీద అనుకుంటామా? ఎలా అనుకుంటాం? ఆకులతో గడి కట్టి దాని మీద ఆనుకోవాలి. ఎలా అనుకుంటాం? సరే, గుడ్డ కడతారు కదా, ఆ గుడ్డ మీద ఎలా అనుకుంటాం? గోడ మీద. ఎందుకు తెలుసు? గోడ మనల్ని ఏం చేయనివ్వదు, పడనివ్వదు. ఈ విశ్వాసం నీ ఆత్మీయ జీవితంలో ఎవరి మీద ఉండాలి అని అడిగితే దేవుని మీద ఉండాలి. యెహోవాను నమ్ముకున్నవాడు ఎన్నడూ సిగ్గునందడు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన ఏ రోగిగా తిరిగి వెళ్ళాల. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన ఏ బలహీనంగా తిరిగి వెళ్ళాం. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన ఏ శ్రమ గలవాడైనా ఆ శ్రమ గలవాడికి వెళ్ళా. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన ఇదిగో ఏ వ్యక్తిని దేవుడు వడ్డీగా తిరిగి పంపల. ఈ 3 దినాల ఉపవాస కోడికల్లో నా దేవుని మీద అనుకున్న వారులారా, ఈ లోకమైన అరణ్యమును నీకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఇది కొద్దిగా చెప్పారంటే కొద్దిగానే కావాలేమో అని అర్థమాట. ఎక్కువగానో కొద్దిగా కావాలి? మరి కొద్దిగా చెప్తారు. ఎలా చెప్పాలి? ఈ లోకమైన అరణ్యాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఎప్పుడో తెలుసా? నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద అనుకున్నావు, నువ్వు విశ్వాసంగా దేవుని మీద అనుకున్నప్పుడు, నీ దేవుని తట్టు మాత్రమే నువ్వు చూడగలిగినప్పుడు నీ జీవితాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇశ్రాయేలు అరణ్యములు ప్రయాణముల మధ్య వారు సాగుతుంటే లోకమంటది, ఓ సంగమా, నువ్వు ఎంత భయంకరమైన శ్రమల మధ్య ఎర్ర సముద్రాన్ని ఎలా దాటావు, కరువు అనే ఆకలిని ఎలా దాటావు, నీళ్ళని దప్పికని ఎలా దాటావు, ఈ లోక శత్రువులను ఎలా దాటావు, ఈ లోక శ్రమలు ఎలా దాటావు, ఈ లోక బాధలు ఎలా దాటావు, తాపకరమైన సర్పాలు ఎలా దాటావు, ఎంత భయంకరమైన కరువులు ఎలా దాటావు. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవాను నమ్ముకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడడు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎవరి మీద అనుకున్నారంటే దేవుని మీద. ఈరోజు నీ శ్రమ జీవితంలో, ఈరోజు నీ బాధాకాలంలో, ఈరోజు నీకున్న ఇబ్బంది కాలంలో నీవు దేవుని మీద ఆనుకోవటం నేర్చుకో. ఎలాగో తెలుసా? ప్రార్థనా పూర్వకంగా. నాకెవరున్నారు? దేవుడు తప్ప నాకెవరు? మనం పాడుకుంటాం కదా, ఏమని? నాకంటూ లోకాన, నాకంటూ లోకాన. నిజమే నీ పాట, నీ పాట, నేను పాట నిజమే, కానీ మనకి నిజమా? పాడుకుంటున్నాం మనకి. ఎందుకంటే మనం కనుక ఈ పాట పాడామంటే దాని అర్థం ఏంటంటే మనకి దేవుడు తప్ప, చెప్పాలి, దేవుడు తప్ప ఎవరు లేరు అర్థం. ఈ పాట పాడాలంటే ఖచ్చితంగా మనకి ఏముండదు తెలుసా? విశ్వాసం ఉండాలి. ఇశ్రాయేలు సమాజానికి ఉన్న విశ్వాసం ఒకటే. ఎందుకు తెలుసా? చంటి పిల్లడు కాకలేస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినట్టుగానంట, మోషే మాకు నీళ్లు కావాలి, మోషే మాకు ఆహారం కావాలి, మోషే ఈ శత్రువు ఎలా చేయిస్తాం. అన్నిటికీ ఎవరున్నారంటే
దేవుడు. ఈరోజు వాక్యం చెప్తుంది, నీ జీవితంలో ఈ లోక అరణ్యాన్ని నువ్వు దాటాలి. ఇశ్రాయేలు దేవుడు అన్నాడు, ఇంతటి అరణ్యంలో నీకేమీ తక్కువ కాలేదు, ఏది దేవుడు తక్కువ చేయలేదు. ఈరోజు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో. ఎందుకంటే ఈ లోకంలో అంట శ్రమలను పెట్టి, కలిగిన బాధలను పెట్టి, ఇబ్బందులను పెట్టి మనం దేవుడిని అంట విడిచిపెడుతున్నాం, లేదా దేవుడిని దూషిస్తున్నాం. దేవా నువ్వు చూడట్లేదా, దేవా నువ్వు లేవా, దేవా నీకు వినపడట్లేదా అని మనం ఎవరిని దూషిస్తున్నాం? అమ్మా ఎప్పుడు తెలుసా? మనకి ఏం కలిగినప్పుడు? శ్రమ కలిగినప్పుడు దేవుడిని దూషిస్తున్నాం, కానీ ఆ దేవుడిని ఆశ్రయించడం మాత్రం మనం పని చేయట్లేం. ఈరోజు మనం ఆనుకోవాలి. ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. దేవుని వాక్యంలో అరణ్యం అనే భయంకరమైన ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు దేవుడి మీద ఆనుకుంటేనంట వారి ఎవ్వరి జీవితమైనా కానీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చబడిన ఒక జీవితాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి జీవితంలోనంట 4 సార్లు అరణ్యానికి వెళ్ళిపోయింది. 4 సార్లు అరణ్యానికి వెళ్ళిపోయినా కానీ దేవుడు ఆమె జీవితంలోనంట అరణ్యంలో దేవుడి మీద ఆనుకోవటాన్ని బట్టి ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ మనం కూడా ఇలాగున లోకం అనే అరణ్యంలో శ్రమలోనికి వెళ్ళిపోయినప్పుడు మనం కూడా దేవుడి మీద ఆనుకుంటే ఆమె జీవితంలో 4 సార్లు మేలు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా మేలు చేయను గాక. ఎవరమైనా అడిగితే ఆదికాండము 16వ అధ్యాయములో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. దేవుని వాక్యముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనకు బయలుపరిచిన సంగతి ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచన భాగం మనం చదువుకుందాం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. చాలండి. ఎవరామె? గట్టిగా చెప్పాలి. మీలో ఎవరికి పీరియడ్ ఉంటారు? పెట్టుకోరు. ఎందుకంటే హాగర్ ఎవరు కాదు, హాగర్ ఎవరు కాదు, మంచిది, మన మంచోడు. రైట్, మన మంచోడు. హాగర్ జీవితంలో 4 అరణ్యాలు కనబడతాయి. ఈ 4 సార్లు కూడా హాగరు దేవుని మీద అనుకుంది, కానీ హాగరు జీవితాల్లో దేవుడు 4 సార్లు కూడా అరణ్య పరిస్థితులను ఆమెకు ఆశీర్వాదకరంగా మార్చారు. ఎలాగా అని అడిగింది. మొదటి అరణ్యంలో కొత్త. ఏ అరణ్యము అంటే ఒక అరణ్యములోనికి వెళ్ళింది. ఆ అరణ్యములో శూరు మార్గం గుండా ప్రయాణం చేస్తుందంట. శూరు మార్గము అని అనగా అర్థం ఏమిటి అని అడిగితే ఐగుప్తు దేశములకు తిరిగి వెళ్ళటానికి దారి. ఏ దారి అంటే తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి దారి. మీరు ఇంటికి వెళ్ళాక బైబిల్ చివరి పేజీలో అబ్రహాము చేసిన ప్రయాణములు మరి ఒక పేపర్ కనబడుద్ది. అందులో మీకు శూరు మార్గం కనబడుద్ది. ఆ శూరు మార్గం గుండా ప్రయాణం చేస్తే తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవచ్చు. హాగరు ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి ప్రయాణం చేస్తుందంటే శూరు మార్గము గుండా తిరిగి ఐగుప్తు దేశానికి ప్రయాణము చేస్తుంది. ఎందుకు తిరిగి వెళ్ళిపోతుంది ఐగుప్తుకి అని అడిగితే ఆమె జీవితంలోనంట శ్రమ వచ్చింది, ఆమె జీవితంలో బాధ వచ్చింది, ఆమె జీవితంలో ఇబ్బంది వచ్చింది. అందుకే ఆమె తిరిగి అబ్రహాము గుడారముల నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుండి వచ్చిందో మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎందుకు వెళ్ళిపోతుంది అమ్మా? శ్రమ తిరిగి వెళ్ళిపోవచ్చా? మన విశ్వాస జీవితంలో కూడా చాలా సార్లు నేటి క్రైస్తవ్యంలో ఉన్న అత్యంత భయంకరమైన శ్రమ ఏంటో తెలుసా? శ్రమలు అధికమైనప్పుడు మనం ఎవరిని విడిచిపెడుతున్నాం? దేవుడిని వదిలేస్తున్నాం. అబ్రహాము గుడారములో ఎంత శ్రేష్టమైన గుడారం అది! ఎవరి గుడారం? అబ్రహాము గుడారము దేవుని బలిపీఠం కలిగిన గుడారం, దేవుడు నివసించదగిన గుడారం. అంతటి గుడారములో శ్రమ వచ్చిందని లేచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఐగుప్తుకి. వెళ్ళొచ్చా అమ్మా? వెళ్ళొచ్చా? మీకు ఒక ఉదాహరణ చెప్తానే, జాగ్రత్తగా వినండి. రూతు గ్రంథంలో మనకు కనపడింది. రూతు గ్రంథం 1వ
చక్కని మాట చెప్పారు. అమ్మా, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను, మనందరికీ తెలుసు బెత్లెహేముకు ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏమొచ్చింది? ఎంత భయంకరమైన కరువు వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. బెత్లెహేము వదిలేసి వెళ్ళరా? ఎవరు? ఒక్క నయోమి కుటుంబం మాత్రమే. నయోమి కుటుంబం వెళ్ళి నాశనం అయిపోయింది. కానీ ఎంత కష్టమైన కలగనే కానీ మేము దేవుని రెక్కల క్రింద నుంచి కదలము అని కంకరం కట్టుకుని కూర్చున్నారంట. ఎవరు? మిగిలిన వారంట శ్రమరాని కరువురాని మేమేం విడిచిపెట్టాము? ఈ దేవుని రెక్కలు విడిచిపెట్టమని కూర్చున్నారు. ఎక్కడున్నాయి రెక్కలు? ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం రాస్తాడు, యెహోవా రెక్కలు ఎవరి మీద ఉన్నాయి? ఏ రెక్కల కింద ఉండడానికి వచ్చింది? ఎక్కడ? ఒకసారి చెప్పండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి? బెత్లెహేము మీద ఏమున్నాయి? ఎవరి రెక్కలు? బైబిల్లో రాయబడుతుంది, యెహోవా నీ రెక్కల నీడన నన్ను శరణుజొచ్చి ఉన్నా. దేవుని రెక్కలు దేవుని మందిరముల మీద ఉన్నాయి, దేవుని ఏర్పాట్ల మీద ఉన్నాయి, సంఘముల మీద ఉన్నాయి. ఈ రెక్కల కింద నుంచి ఒక నయోమి మాత్రమే కరువు అని చెప్పి, కష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ మిగిలిన ఏ ఒక్కరి కుటుంబం కూడా ఏం చేయలేదు తెలుసా? విడిచిపెట్టాలా. విడిచిపెట్టనందుకు దేవుడు వారిని వదిలేశాడా? వదల. కష్టాల్లో ఉన్న దేవాలని దేవుడు ఏం చేశాడయ్యాడంటే దర్శించి వారికి ఏం పెట్టాడు? ఆహారము. కాబట్టి నేను అంటాను, మన కష్టకాలంలో, బాధాకాలంలో, ఇబ్బంది కాలంలో ఎవరిని విడిచిపెట్టకూడదనంటే దేవునిని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితేనట మనం ఎవరికి దొరుకుతాము అంటే లోకానికి, సాతానికి దొరుకుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు విడిచిపెట్టింది ఎవరి గుడారాన్ని అని అడిగితే దేవుని గుడారాన్ని విడిచిపెట్టింది. అబ్రహాము గుడారమును విడిచిపెట్టింది. అబ్రహాము గుడారమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగితే అరణ్యం అనే లోకంలోనికి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది, నీకెంత శ్రమరాని సుమ, ఎంత బాధరాని, ఎంత వ్యాధరాని, ఎవరిని విడిచిపెట్టకు? దేవునిని విడిచిపెట్టకు. మరి క్రైస్తవ బోధకునిగా రానున్న భవిష్యత్తు దినాలను బట్టి నేను చెప్పే సంగతులు ఏంటంటే, మనము దేవుని విడిచిపెట్టే అంత శ్రమలు మనకు వస్తాయంట రేపటి రోజున. కానీ మనం ఏం చేయకూడదు? వెళ్ళవని ఎవరిని? దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యం చెబుతుంది, ఈ హాగరు శ్రమ కలిగిందని చెప్పి దేవుని విడిచిపెట్టింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడిగితే అరణ్యములోనికి వెళ్ళిపోయింది. ఈ భీకరమైన అరణ్యములోనికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది. మరొక మాట నేను చెప్తాను వినండి. ఎందుకు అరణ్యములోనికి హాగరు రావాల్సి వచ్చింది అని అడిగితే ఒక కారణం ఉంది. ఏంట కారణం అంటే, శారా హాగరును ఏం పెట్టింది? శ్రమ పెట్టింది. ఎందుకు? అమ్మా, మనం చాలాసార్లు దేవుని వాక్యం చదివేటప్పుడే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటి అంటే, ఇది ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తావా? అప్పుడు మనకి అనేకమైన సమాధానాలు దొరుకుతాయి. హాగరికి శారా వల్ల శ్రమలు వచ్చింది. ఎందుకు వచ్చినాయి అని అడిగితే, శారా అంట హాగరుని దాసిని పిలిచి అన్నదంట, హాగరు నీవు నాకు సహోదరు వంటి దానివి, నీవు నాకు చెల్లెలు లాంటి దానివి, నీ బిడ్డ నా బిడ్డ, ఇదిగో అబ్రహాము దగ్గరికి వెళ్ళు అని చెప్పి దాసి అయిన ఆ హాగరుని ఎవరు పిలిచారు? శారా పిలిచింది. పిలిచినప్పుడు హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయిన హాగరు అంట ఈ శారాన్ని ఎలా చూసింది అని అడిగితే నీచమైన దానిగా చూసి. మీరు ఇంటికి వెళ్ళాక 16వ అధ్యాయం చదవండి, ఆదికాండము. చాలా విషయాలు మీకు కనబడతాయి. దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు చూసింది నీచమైన చూపు. ఈ చూపులో చాలా అర్థాలు ఉంటాయి. మరొకసారి చెప్తాను వినండి, ఈ చూపులో చాలా అర్థాలు ఉంటాయి. మనం చాలాసార్లు ఒక మాటతో వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తాం, ఒక చూపుతో చాలా భయపడతాం. అవునా కదా? అంత భీకరమైన మన శక్తి మనకు ఉంది. కానీ హాగరు శారాని ఎందుకు నీచమైన చూపు చూసిందంటే, ఓ శారా
ఇంతకాలం మీకు బిడ్డలు కలగకపోవటానికి కారణం ఏమిటి అని అడిగితే అబ్రహాములో లోపం అనుకున్నాను, కాదు ఓ గొడ్రాల నీలో ఉందే పాపం అన్నదంట. ఎవరిని? ఎంత భయంకరమైన మాట! ఆ చూపుకి అర్థమేమిటి అని అడిగితే, ఎవరైతే ప్రేమించి పక్కన కూర్చోబెట్టుకున్నారో వారిని ఎలా చూసింది అని అడిగితే నీచమైన దానికి చూస్తాం. ఆ దేవుడి వాక్యం చెబుతుంది, చాలాసార్లు మన దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎలాగో తెలుసా? కొంతమంది అంట ఆశీర్వదించి ఆశీర్వదింపబడిన ఈ వ్యక్తి ఎలాగుంటాడు? నమ్మకంగా ఉంటాడా? కృతజ్ఞతగా ఉంటాడా? విశ్వాసంగా ఉంటాడా అని పరిశీలిస్తాడంట. కొంతమందిని ఆశీర్వదించడానికి సమయం తీసుకుని నేను ఆశీర్వదించేదాకా నమ్మకంగా ఉంటాడా అంటాడంట. అంటే ఇచ్చిన పరీక్షే, ఇవ్వకపోయినా పరీక్షే. కాలసార్లు మనందరి జీవితాలలో ఆశీర్వదించిన దేవుని మీద ఉండదు, కానీ ఆశీర్వాదాల మీద మన మనసు ఉంటుంది. ఆశీర్వాదాల మీద మన మనసు ఉండి అతిశయించి దేవునికి దూరం అయిపోతాం మనం. ఎందుకనంటే ఈ ఆశీర్వాదం దేని బట్టి కలిగింది? దేవుని బట్టి మాత్రమే కలిగింది. ఈ భాగ్యాలు దేని బట్టి కలిగాయి? దేవుని బట్టి కలిగాయి. ఈ మహిమ ఎవరిని బట్టి కలిగింది? దేవుని బట్టి కలిగింది. అది మరిచిపోయిన రోజున మనము మన దేవునికి అక్కరలేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే దేవుడు ఆశీర్వదించాడో ఆశీర్వదింపబడిన ఆ వ్యక్తి దేవునికి ఎలా ఉండాలంటే చాలా చాలా నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కోల్పోతాడో, ఆ సంతోషాన్ని కోల్పోతాడో, ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతాడో, దేవుని బట్టి ఆనందించడం కోల్పోతాడో, అతిశయిస్తాడో, అది ఆ వ్యక్తి దగ్గర ఉండనే ఉండదు. ఉండదా? ఉండదు. ఒకరోజు ఇందాక తాతయ్య గారు నాట్యం చేశారు. దావీదు గారు ఇలాగే మందసం ముందు నాట్యం ఆడారంట. మందసం ముందు ఎందుకు నాట్యం ఆడుతున్నాడంటే, నా దేవుడు నా యొద్దకు వస్తున్నాడని సంతోషంతో నాట్యం ఆడుతున్నాడు. నాట్యం ఆడుతున్న దావీదుని మేకాలు గారు చూశారు. ఎక్కడ? కిటికీ గుండా చూసి దావీదు నాకు అడిగిందంట, ఏమని? పనివాడిలాగా గంతులేంటి, ఆ బట్టలేంటి, ఆ పని ఏంటి అని తిట్టిందంట. ఎవరిని? దావీదు. అందుకు దావీదు మాట్లాడాడు. ఏమంటాడయ్యానంటే, అమ్మా గొర్రెల గొడ్డలు ఉండవలసిన నన్ను దేవుడు ఏం చేశాడు? రాజులు చేశాడు అన్నాడండి. కానీ మనసులో ఇంకో మాట అనుకున్నాడండి. చెప్పంటారా వద్దు? మీరు ఎవరికి చెప్పద్దు సుమా, ఇక్కడే విని ఇక్కడే మర్చిపోడు. ఏంటో తెలుసా? నీ తండ్రి గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు దేవుడు తెచ్చి రాజులు చేస్తాడు, లేకపోతే నీకెంత రాజరికం అన్నాడంట. అవునా కదా? అంటే మేకాలు రాజరికాన్ని బట్టి అతిశయించింది, కానీ మేకాలు కిరీటాన్ని బట్టి అతిశయించింది, కానీ అంత భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతామో, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములు దేనిని మరవకు, ఏ రోజైతే మర్చిపోతామో ఆ రోజున అది మన దగ్గర ఉండనే ఉండదు. అబ్రహాము గుడారాన్ని లోతు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? సంపద ఎక్కువైపోయి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేసిన లోతంట ఒకరోజు సొదొమ నుండి పారిపోవాల్సి వచ్చింది. పారిపోతున్నప్పుడు ఆ లోతు దగ్గర సంపద ఉందా? లేదు. మరలా ఎలా పరిగెడుతున్నాడు? ఒంటరిగానే పరిగెడుతున్నాడు. అంటే నేను అంటాను, దేవుడు లేకపోతే మన దగ్గర ఏది ఉండదు. దేవుడి పట్ల కృతజ్ఞత లేకపోతే, దేవుని మీద విశ్వాసం లేకపోతే, దేవుని మీద ఆధారం లేకపోతే మన దగ్గర అది దేవుడు ఇచ్చినది మన దగ్గర ఉండనే ఉండదు. కాబట్టి నా దేవుని వాక్యం చెప్తుంది, అతిశయించి మనం దేవుని దగ్గర నుంచి ఏది పోగొట్టుకోకూడదు. బైబిల్లో రాయబడింది, అతిశయించువారు ఎలాగ అతిశయించాలి? తమకున్న గుర్రములను బట్టి, రథములను బట్టి కాదు, తమ దేవుడైన యెహోవాను బట్టే. మన అతిశయం ఎవరు? అమ్మా, మన ఆనందం ఎవరు? మన సంతోషం ఎవరు? దేవుడు. దేవుడిని బట్టి మనం సంతోషించాలి. ఆఖరి ఈ విషయాన్ని మరిచి చాలా అందంగా నీచమైన దానిని చూస్తుంది. అరణ్యం పాలైపోయింది. మనం పాడుకుంటాం కదా, ఒక చక్కని చరణ పట్టలేదు, శరాయి మాటలేదు నాను అబ్రహాము భార్యనై ఈ అరణ్య మార్గములో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న హాగరును నేను హాగరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన శ్రమలను అంట అరణ్యములకు వచ్చి ఇలా ఏడుస్తుందంట, నాకెవరున్నారయ్యా? నాకు ఈ లోకంలో ఆదరించేవాడు ఎవరున్నారయ్యా? నా కన్నీరు తుడిచి
భాగంలో పారిపోయాను, ఒంటరి దాన్ని అత్యంత భయంకరమైన క్రూర మృగముల మధ్య, ఈ భయంకరమైన శ్రమల మధ్య, కరువు మధ్య ఒంటరి దానినే తిరుగుతున్నానయ్యా అని ఆ హాగరు ఏడుస్తూ ఉంటే దేవుడు కనబడ్డాడు. ఎవరికి అంటే నేను అంటాను, అరణ్యంలో ఉన్న వారిని ఎవరు చూస్తారు? అరణ్యంలో దేవుడు ఒకసారి ఎందుకు చూడాలి? అరణ్యంలో రోడ్లు ఉంటాయా? అరణ్యంలో పైపులు ఉంటాయా? ఎందుకు అక్కడ ఎవరు ఉండరు? మనుషులు ఉండరు. మనుషులు లేని ప్రదేశానికి ఈ లోకంలో ఎవరు ఏమి చేయరు. కానీ ఇలాంటి అరణ్యంలో ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఎవ్వరు చూడని ఈ అరణ్యంలో, ఎవ్వరు పసిగట్టని ఈ అరణ్యంలో, ఎవ్వరు లేని ఈ అరణ్యంలో ఒంటరి దాన్నైనా హాగరుని చూచుచున్నది ఎవరు అని అడిగితే నా దేవుడు. ఈరోజు చాలాసార్లు నీ విశ్వాస జీవితంలో అయ్యా నాకెవరు లేదయ్యా అనుకుంటావు కదా, ఒంటరి దాన్నయ్యా అని అనుకుంటావు కదా. శ్రమల మధ్య కన్నీరు కాలుస్తుంటేనంట నేను ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూసే దేవుడు. నా దేవుని వాక్యం చెప్తుంది, అంతటి అరణ్యంలో హాగరుని చూసిన దేవుడు ఈ రాత్రి నిన్ను నా దేవుడు దర్శించను గాక, నీ కన్నీరు తుడుచును గాక. హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒక మాట చెప్తా, హాగరే పాపం చేసింది కదా, పాపం చేసిన హాగరికి దేవుడు కనబడతాడా? అమ్మా కనబడకూడదు కదా. ఎందుకు కనబడ్డాడు అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి హాగర్ని నేను అడిగాను, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అందుకు హాగరు ఏమని చెప్పింది? నా యజమానురాలి యొద్ద నుండి అన్నదా లేదా? ఇందాక యేసుకు చూసింది, ఇప్పుడు ఏమంటుంది? అంటే ఏమొచ్చింది? అంటే పశ్చాత్తాపంతో ఎవరు చూస్తారు? పశ్చాత్తాపం కలిగితే ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. దేవుని విషయంలో మన అపరాధముల విషయం ఒప్పుకొని పశ్చాత్తాపడితేనంట దేవుడు నువ్వు అరణ్యంలో ఉన్నా కానీ నా దేవుడు కనపడతాడు. ఈ రాత్రి ఆత్మీయంగా మనలో దేవునికి అయిష్టమైన ఏ కారణమైనా విడిచిపెడితేనంట నా దేవుడు ఈ రాత్రి నేను పిలిచి మాట్లాడే దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఆగలతోనే ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఒకసారి చూపిస్తాను చూడండి, 10వ వచనం చదువుదామా? మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింపలేనంతగా విస్తారమగునని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగనంట ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఏడవకు, నీకు నేను ఉన్నాను కదా, నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? విస్తరింపజేస్తాను నిశ్చయముగా. రెండవది, నీ సంతానాన్ని ఏం చేస్తాను? లెక్కింపలేనంతగా. ఈ రెండు పదాలకి ఒక అర్థం చెప్తాను వినండి. ఒకటి నిశ్చయము అంటే అర్థం ఏంటంటే ఖచ్చితం, దాన్ని ఎవడు ఆపలేడు. రెండు లెక్కింపలేనంత అంటే ఏమని వల్ల అది లెక్కించడం సాధ్యం కాదు. రెండు పనులు అంటే ఎవడు ఆపలేడు, ఎవడు లెక్కించలేడు. అంత ఆశీర్వాదం ఎవరిది అని అడిగితే హాగరు సంతానాన్ని. ఆ దేవుడి వాక్యం చెప్తుంది, ఈ ఉపవాస కొడుకులు నీ మనస్సు మార్చుకుని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే ఈ రాత్రి నా దేవుడు నీకు కనబడి వాగ్దానం చేయను గాక. హాగరికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఇచ్చును గాక. ఏంట వాగ్దానం? నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను. ఎంతమంది కావాలి వాగ్దానం? ఎంతమంది కావాలి? అయ్యో ఇంకెవరికి వద్దా? హాగర్ పేరు ఎవరికి వద్దు కానీ హాగర్ వాగ్దానం అందరికి కావాలి. హాగర్ పేరు ఎవరికి వద్దు కానీ ఏం కావాలి? హాగర్ వాగ్దానం కావాలి. దేవుడి వాక్యం చెప్తుంది, హాగరికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడి వాక్యం చెప్తుంది, నీవు ఉన్న ఈ లోక అరణ్యంలో ఎలాంటి శ్రమల మధ్య నువ్వు ఉన్నావో, ఒంటరి దాని యొక్క అల్లాడుతున్న నీ ప్రాణము శాప తీర్చడానికి నా దేవుడు కనబడి చెప్తున్నాడు, ఎవ్వరు లేని ఈ అరణ్యంలో నా దేవుడు నీ కన్నీరు తుడిచి నీకు వాగ్దానం చేస్తున్నాడు. హాగరు ఎవరి కొరకు ఏడుస్తుందో ఆ బిడ్డకు వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు దేని కొరకు వాళ్ళ కన్నీరు కలుస్తున్నావో దాని విషయంలో నీకు వాగ్దానం చేయను గాక. ఆ దేవుని వాక్యము ఎంత గొప్పదో. అరణ్యములోనంట ఈ హాగర్ అంటున్నాడు, హాగరా హాగరా నేను నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నా మాట వింటావా అని అడిగాడంట. ఏంటా మాట? ఏంటో తెలుసు? నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలి చేతుల క్రింద ఏం చేయి?
అనిగి హాగరు వచ్చేటప్పుడు ఎవరికి వచ్చింది? వెరీ గుడ్. ఇంకా అబ్రహాముని, ఇంకా పగిలాలి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. నేను మీరు ఎప్పుడైనా కోపం చూడి మాట చెప్తారా? ఏం మాట? చచ్చినా నీకు మాట చెప్తారా? మీరు చెప్పారా ఎప్పుడైనా? ఎక్కుతారా? మళ్ళీ చెక్క పంతం మనకి. ఇప్పుడు హాగరికి దేవుడు పెట్టిన పరీక్ష ఏంటో తెలుస్తుందా? హాగరా, నా మాట ఏం కావాలి? నీ సంతానాన్ని దీవిస్తా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. నువ్వు నా మాట వింటే, నా మాటకు లోబడితే, నా వాక్కు ప్రకారం జరిగిస్తే నీ సంతానాన్ని దీవిస్తా. ఈరోజు దేవుని మాటను బట్టి ఎవరైతే బ్రతుకుతారో దేవుడు వారి వాక్యాన్ని బట్టంట వారి కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. ఈరోజు సంవత్సర వారానికి ఆదివారం ఒక రోజున మన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అవునా కదా? శుక్రవారం తన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అవునా కదా? బుధవారాన్న తన దాసురాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అవునా కదా? ఎన్నిసార్లు ఈ మాట విన్నా అంటే వారానికి 3 సార్లు దేవుడు మీతో మాట్లాడుతున్నాడే. 52 వారాలు అంటే దాదాపున 160 సార్లు దేవుడు మీతో మాట్లాడుతున్నాడే. ఇప్పుడు సంవత్సరం అంతట్లో మనం దేవుని మాట విన్నాం. దేవుని మాట నువ్వు విన్న రోజున, దేవుని మాట ఆచరించిన రోజున, దేవుని మాట ప్రకారం జీవించిన రోజున నా దేవుడి నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు హాగరు ఎవరి మాటకు లోబడాలి? అందుకు తిరిగి ఏం చేస్తుంది? తిరిగి వెళ్తుంది. మనం అయితే వెళ్ళాం, ఖచ్చితంగా వెళ్దాం. కానీ హాగర్ అంట తిరిగి వెళ్తుంది. ఎవరి దగ్గరికి అని అడిగితే అబ్రహాము గుడారానికి. మీరు చెప్పండి, తిరిగి వెళ్ళినందుకు హాగర్ని ఏమని చూస్తారు? ఏమంటారు? అమ్మ ఎలా మాట్లాడతారు? అవునా కదా? కానీ హాగరు ఎవరెన్ని మాట్లాడినా వెంటలా. ఎందుకు తెలుసా? ఆమె ఎవరిని మాట్లాడుకున్నా, ఎవరిని చెప్పినా, ఎవరిని చేసినారంట హాగరు వాగ్దానాన్ని గుర్తు పెట్టుకుంటుంది. ప్రక్కన ఎన్ని సరుకులు వినబడినా, దేవా నువ్వు నా సంతానాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానన్నావు కదయ్యా, నీవు నా సంతానాన్ని లెక్కింపలేనంతగా దీవిస్తానన్నావు కదా అని ఎంత వచ్చింది? వాగ్దానాన్ని తలంచింది. ఎక్కడ అని అడిగితే శ్రమల మధ్యలో. నువ్వు సరిగ్గా బైబిల్ చదివితే నీ శ్రమలకు సమాధానం దొరుకుతుంది. అవునా కదా? వాగ్దానాలన్నీ ఎక్కడ ఉన్నాయి? బైబిల్. మనం సరిగ్గా బైబిల్ చదివితే మనకు శ్రమలన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? అమ్మా దేవుడు. కాబట్టి ఈ లోకమని అరణ్యంలో నువ్వు బ్రతుకుచున్నప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడు, నువ్వు దేవుని మీద ఆనుకో. ఇప్పుడు హాగరంట ఈ అరణ్యంలో దేవుడు పిలిచినందుకు దేవుని మీద ఆనుకుంది. ఆనుకున్న హాగరంట దేవుడు ఏం చేస్తాడు అయ్యారంటే ఆదరించి వాగ్దానం చేస్తాడు. ఈ రాత్రి ఈ లోక అరణ్యంలో ఎట్టి శ్రమల మధ్యలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఏ శ్రమలను బట్టి కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ బాధల మధ్యలో కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ కన్నీటిని తొడవటానికి నా దేవుడు ఈ రాత్రి అరణ్యంలో నువ్వు ఆయన అనుకుంటే నిన్ను ఆదరించి నీ కన్నీరు తుడిచి నీకు వాగ్దానం చేయునుగాక. హాగరు మొదటి అరణ్యంలో దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఆదరించి ఏం చేశాడు తెలుసా? వాగ్దానము చేస్తాడు. ఈ రాత్రి నా దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుని సన్నిధిలో దేవుని మీద అనుకుంటే మన దేవుడు మనల్ని కూడా ఆదరించి వాగ్దానం చేసే దేవుడు. రెండవ అరణ్యం చూపిస్తాను. ఆమె జీవితంలో రెండవ వారు మరలా అరణ్యంలో వెళ్ళింది. హాగరులో ఉన్న రెండవ అరణ్యము ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట రాయబడుతుంది. కాబట్టి క్షమించండి, ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళకి తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. మరలా హాగరు ఎక్కడికి వచ్చింది? అరణ్యం. అంటే హాగరు జీవితంలో ఎన్నిసార్లు శ్రమలోకి వెళ్ళిపోయిందో, ఎన్నిసార్లు బాధలోకి వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయిన ప్రతిసారి దేవుడు హాగరుని ఏం చేస్తున్నాడంటే బలపరుస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం రాయబడుతుంది, హాగరు రెండోసారి అరణ్యంలోకి వెళ్ళింది. ఏ అరణ్యము అని అడిగితే బేర్షెబా అనే అరణ్యంలోకి వెళ్ళింది.
ఈ అరణ్యంలోనికి హాగరు వెళ్ళి ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుంది. మరలా ఒక ప్రశ్న వేసుకుందా, రెండోసారి హాగరు అరణ్యంలోనికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది హాగరు అని అడిగింది. హాగరు ఈసారి హాగరుని బట్టి కాదు, హాగరు కుమారుడు చేసిన అపరాధమును బట్టి. ఏంటి అపరాధం అని అడిగితే, ఇష్మాయేలుకి 14 సంవత్సరాల వయసు. ఎంత అంటే నాకు తెలుసు 9వ తరగతి, అంతేనా? 9వ తరగతి చదువుకునే అన్నయ్య పాలు విడిచిన బిడ్డ ఎవరు? ఇస్సాకు. అంటే ఇంచుమించు 1 సంవత్సరం 2 సంవత్సరాలు, అవునా? అంటే 14 సంవత్సరాల అన్నయ్య 2 సంవత్సరాల తమ్ముడిని ఏం చేస్తున్నాడు? పరిహాసం చేస్తున్నాడు. అంటే ఎంత భయంకరమో, ఎంత భయంకరమో. నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిలవబెట్టి రోమా సైనికులు చేశారే అలాంటి పరిహాసము ఎవరు చేస్తున్నారంటే ఇష్మాయేలు ఇస్సాకును చేస్తున్నారు. మరలా చెప్తున్నా, నేను ఎక్కడ వాక్యం చెప్తున్నా ఖచ్చితంగా ఈ మాట చెప్తాను, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే నీ బిడ్డలను కూర్చోబెట్టి వారికి చక్కని భోజనం పెట్టి వారితో ఈ మాట చెప్పాలి. ఏమిటో తెలుసు? అరే, జీవము గల దేవుడిని బట్టి మనకి ఆశీర్వాదం, జీవము గల దేవుడిని బట్టి మనకి భాగ్యములు, జీవము గల దేవుడిని బట్టి మనకి మేలులు, ఇంత స్థితి అని నువ్వు నీ బిడ్డలకి చెప్పగలిగితే వారు నీకంటే ముందు ఎక్కడుంటారో తెలుసా? దేవుని మందిరంలో ఉంటారు. హాగరు ఆ పని చేయలే. ఇష్మాయేలుకి ఏం చేయలేదు తెలుసా? చెప్పలా. అందుకు ఇష్మాయేలు చేసిన పని ఏంటంటే ఐగుప్తీల లక్షణాన్ని మరలా ఎవరి పట్ల చూపించాడంటే ఇష్సాకు పట్ల చూపించాడు. నా దేవుని వాక్యం చెబుతుంది, అబ్రహాము వంటి దేవుని గుడారములనంట ఈ లోక సంబంధమైన ప్రవర్తన నా దేవునికి ఇష్టము కాదు. మనం ఎవరి దగ్గర ఉన్నాము? బైబిల్ రాయబడుతుంది, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అబ్రహాము గుడారములనంట, ఇష్మాయేలు ప్రవర్తన లేకుంది. ఈరోజు మన విశ్వాస జీవితంలో మనము దేవుని ఎదుట ఎలా బ్రతుకుతూ ఉన్నాము, మన కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటున్నాము, మన కుటుంబాన్ని ఆత్మీయంగా దేవుని ఎదుట ఎలా నిలవబెట్టుకుంటున్నాము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక శ్రమల నుండి మనం, ఈ లోక ఆశల నుండి, ఈ లోక బాధల నుండి మనం తప్పిపోం. నాకు స్నేహితుడు ఉన్నాడే, ఆ స్నేహితుడి పేరు రాహుల్. ప్రియమైన దేవుని పెట్టారా, నా ఫ్రెండ్ పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒకరోజే. అతడు నేను ఈరోజు చక్కని పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మా తల్లిదండ్రులు మమ్మల్ని దేవుని విషయంలో పెట్టిన భయం. మా ఇంట్లో మా నాన్నగారంటే నాకు భయం, మా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ అమ్మగారంటే భయం. ఇద్దరికి మా భయాలు ఏంటో తెలుసా? దేవుని బట్టి నేను కలిగిన భయాలే మమ్మల్ని ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచాయి. మన జీవితాలలో ఖచ్చితంగా మన కుటుంబాలకి ఉండాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుని పట్ల కృతజ్ఞత. ఇష్మాయేలుకి అది లేదు. సున్నతైతే చేయబడింది కానీ ఇష్మాయేలుకి ఏమి లేదు, మారు మనసు లేదు. దేవుని వాక్యం చెబుతుంది, ఇలాంటి ఇష్మాయేలు యొక్క అపరాధములు బట్టి మరలా ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు నా దేవుని వాక్యం చెబుతుంది, మన యొక్క అపరాధములను బట్టి, మన పాపములను బట్టి, మన అజ్ఞానత చేసిన క్రియలను బట్టి ఒకవేళ కొన్ని శ్రమలు వచ్చాయేమో. ఈ శ్రమలలో ఎవరి మీద అనుకోవాలి? దేవుని. అరణ్యంలోకి వెళ్ళింది, ఆ బిడ్డను దప్పికేసింది, ఆ పొదకెళ్ళ పడేసింది. ఏం చేస్తుంది? దూరం వెళ్ళి కూర్చు. ఎందుకు శ్రమ అని అడిగితే ఓ భయంకరమైన లోటు కలిగిందంట. ఏంటా లోటు? దప్పిక. ఏంటది? దేవుడి వాక్యం చెప్తుంది, దప్పికతో చనిపోతారా? చనిపోతారా దప్పికతో? ఒకవేళ చనిపోయాక శ్రమే వచ్చింది అనుకుందా. హాగరు తన కుమారుడంట ఆ పొద కింద పెట్టి ఏమంటుందో తెలుసా? చావు చావు అంటుందంట. వీడి చావు నేను చూడలేదు. హాగరు ఏం మర్చిపోయిందో తెలుసా? వాగ్దానం మర్చిపోయింది. ఏ వాగ్దానము? నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేస్తా, అది లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తా. ఇప్పుడు ఇష్మాయేలు చనిపోతే దేవుని మాట ఏమవుతుంది? అమ్మా, ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాట అన్నాడు, నా మాట అన్నాడు.
ఇప్పుడు ఇష్మాయిల్ చనిపోతే ఎవరి మాటకి అర్థమవుతుంది? కానీ ఏం మర్చిపోయింది? వాగ్దానం మర్చిపోయి ఏం తలస్తుందో తెలుసా? కీడు తలస్తుందంట. ఏంటా కీడు? మీరు ఎప్పుడైనా ఈ మాట అన్నారా? చెప్తే బాగుంది. శ్రమలు ఎక్కువైపోయి, ఆకలి ఎక్కువైపోయి ఏమిమంటాం తెలుసా? మనం ఎప్పుడు చస్తే బాగుండంట. ఎంత భయంకరమైన శ్రమలో నీ దేవుడు నీకు చేస్తున్న జీవన వాగ్దానాన్ని మర్చిపోయితే మనకి ఏం గుర్తో తెలుసు? కీడే గుర్తొస్తుంది, చావే గుర్తొస్తుంది, బాధే గుర్తొస్తుంది. నిన్ను పిలిచిన దేవుడు, వాగ్దానం చేస్తున్న దేవుడు, నమ్మదగిన వాడు. హాగరు ఆ ఆరణ్యం అనే శ్రమలో ఏ మర్చిపోయింది అని అంటే దేవుని వాగ్దానాన్ని, దేవుని మర్చిపోయింది. మర్చిపోయినందుకంట హాగరు ఏం చేస్తుందండి? కీడును తలస్తుంది. ఆ కీడులో ఈ చావు నేను చూడనే చూడలే. బైబిల్లో ఏమంటుందంటే దేవుడు ఆ చిన్నవాని వల్ల వినను. చూడండి ఒకసారి 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని వల్ల వినను. చాలు. ఎవరి వల్ల విన్నాడు? ఎంతమంది ఏడుస్తున్నారు అక్కడ? ఇద్దరు. ఎవరిద్దరు? హాగరు, ఇష్మాయిల్. హాగరు బాగా ఏడుస్తుందా? ఇష్మాయిల్ బాగా ఏడుస్తున్నాడా? తల్లి బాగా ఏడుస్తుందా? కుమారుడు బాగా ఏడుస్తున్నాడా? ఎవరెక్కువ బాగా ఏడుస్తారు? అయ్యో మీరు తల్లి కదా, బిడ్డల కంటే ఎక్కువగా మీరే కదా ఏడుస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చిన్నవాని వారే విన్నాను అన్నాడు. కారణం ఏంటి? హాగరు ఏడవలేదా అంటే కాదు, హాగరు ఏడ్చిందంట. ఏమిటి ఏడ్చిందంటే చావు చావు అని ఏడ్చిందంట. ఇష్మాయేలు దప్పిగా దప్పిగా అని అడిగాడంట. అంటే ఏ ప్రార్థన దేవుడు వింటాడో? అమ్మా విసుగు గొనుగుడు ఉన్న ప్రార్థన దేవుడు వినడు. మన తల్లి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన? మీరు కాదులేండి, ఎవరో ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది అంటే, దేవా నువ్వు దేవుడు వెంటే, దేవా నువ్వు కొంటే, దేవా నువ్వు వెంటే అని అడుగుతుంది. ఎవరిని? పైగా ఆవిడ నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిందంట. ఏమడుగుతుంది మళ్ళా? దేవా నువ్వు కొంటే, దేవా నువ్వు వెంటే, దేవా నువ్వు చూస్తేనే అడుగుతుందంటే. వాక్యం చెప్తుంది నీ భయంకరమైన శ్రమలలో నీవు దేవుడిని అడగాల్సిన విషయము. ఒక ఇంగ్లీష్ బోధకుడే ఎలా చెప్తాడేటో తెలుసా? ఇశ్రాయేలులే 24 లక్షల మంది సనిగితే దేవుడు నీళ్ళు ఇవ్వాల. 24 లక్షల మంది సనిగితే ఆహారం పెట్టాల. 24 లక్షల మంది సనిగితే రక్షించాల. ఒక మోషే ప్రార్థన చేస్తే రక్షించాడు దేవుడు. అంటే మన ప్రార్థనలో కూడా దేవుడిని ఏం పెడుతున్నాం? దేవుడిని శ్రమ పెట్టేస్తున్నామంట. ఎలాగా అంటే సరిగా దేవుడిని ఏదైక అడగక. ఎవరు అడిగారు అంటే ఇష్మాయేలు అడిగాడు. దేవుడి వాక్యం చెప్తుంది ఏమనంటే అత్యంత భయంకరమైన ఆ అరణ్యములో వీరి కొరత తీర్చేదెవరు, వీరి యొక్క లోటు తీర్చేదెవరు. మీరు బైబిల్ బాగా చదివితే ఒక విషయం బాగా అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే అబ్రహాము నేలతిత్తి ఇచ్చాడో ఆ నేలతిత్తి ఇచ్చినప్పుడు దేవుడు అంట అబ్రహాం ఇచ్చిన నేలతిత్తి ఎక్కడికి వెళ్ళేసరికి అయితే నీళ్ళు అయిపోతాయో అక్కడే దేవుడు ఏం పెట్టాడు తెలుసా? ఓటను పెట్టాడు. బైబిల్లో రాయబడుతుంది నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడంట. ఎవరు? దేవుడు. నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడంట దేవుడు. ఎక్కడికి వెళ్ళేసరికి నీళ్ళు అయిపోతాయో అక్కడ దేవుడు ఏం పెట్టాడు? అమ్మా నీటి ఓట పెట్టాడు. నేను ఇంకో మాట అడుగుతున్నా, అబ్రహాం ఇచ్చిన నేలతిత్తి గొప్పదా? దేవుడు ఇచ్చిన జీవం పోట గొప్పదా? నా ప్రభు యేసుక్రీస్తు మాట్లాడాడు తెలుసా? నేను ఇచ్చిన జీవనం రాబోవాడు ఎన్నడూ తప్పిపడ్డాడు. సాధారణంగా ఏమడగాలి? దప్పిక తీరిందా అని అడగాలి, అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకెన్నడూ దప్పిక కలగదన్నాడు. ఏమన్నాడు? ఇంకెన్నడూ. ఆ దేవుడు వారి కొరత అరణ్యంలో ఎంత ఆశీర్వాదకరంగా తీర్చాడు. వారికి ఉన్న లోటు ఎంత ఆశీర్వాదకరంగా తీర్చాడు. ఈ 2-3వ దినం ఉపవాస కూడికలో ఉన్న నా దేవుని బిడ్డలారా, ఈ లోకం అనే అరణ్యములో ఏ కొరతతో నువ్వు దేవునికి మొరపెడుతున్నావో, ఏ కొదువుతో నువ్వు దేవునికి మొరపెడుతున్నావో, ఏ లోటుతో దేవుని ఎదుట నిలవబడ్డావో, దేని కొరకు దోషులకి దేవుడు అడుగుతున్నావో అది నా దేవుడు సమృద్ధిగా నీకు ఇచ్చును గాక.
అది ఏదైనా పరిపూర్ణంగా నీకు ఇచ్చును గాక. ఇంకెన్నడూ లోటు నీకు కలగనీయకుండాను గాక. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన ఇస్తే ఇంకెన్నడూ ఏం కలగదంట, కొరత కలగదు. కాబట్టి వాక్యం చెప్తున్నమాట, హాగరు రెండవ అరణ్యములో దేవుడు ఆమె యొక్క కొరతను తీర్చివేశాడు. దేవుడు అరణ్యములోనంట ఆమె లోటు తీర్చేశాడు, ఆమె కొరత తీర్చేశాడు, ఆమె కొలువు తెచ్చాడు. ఈరోజు నీ లోటు ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ, దేని కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తున్నావో అది ఈ లోకమైన అరణ్యములో నా దేవుడు పరిపూర్ణంగా నీ విషయంలో తీర్చడానికంట ఆశపడి నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఎవరి మీద అనుకుంటే దేవుని మీద. ఈ లోక అరణ్యంలో మన దప్పిక తీర్చగలవాడు దేవుడు, మన ఆకలి తీర్చగలవాడు దేవుడు, మన లోటు తీర్చగలవాడు దేవుడు. ఎలాంటి అరణ్యమైనా కానీ ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో గంట నీకున్న లోటుని పరిపూర్ణంగా తీర్చడానికి ఆశపడుతున్నాడు. మూడవ అరణ్యంలో కొంత సమయం అయిపోయింది. ఆదికాండం 21వ అధ్యాయము 20వ వచనములో ఒక అరణ్యం కనబడుతుంది చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. చాలండి. మూడవ అరణ్యం ఏంటంటే, ఇప్పుడు వారు ఎక్కడ కాపురం అన్నారు అమ్మా? అరణ్యములు. అరణ్యంలో వారు కాపురం ఉంటేనంట ఆ ఇష్మాయేలు అనే బాలుడు గొప్ప విల్లుకాడాయ్యాడు. విల్లు శిల్పం అంట ఇష్మాయేలు నేర్చుకున్నారు. ఇష్మాయేలు విల్లిసిరితే ఆహారం దొరకని రోజు లేదు. ఇష్మాయేలు విల్లిసిరితే తప్పించుకున్న జీవి లేదు. ఇష్మాయేలు విల్లిసిరితే ఆనాడు అతనికి మేలు జరగకుండా లేదు. అంత గొప్పగా ఇష్మాయేలుకి విల్లేయటం నేర్పిందాము. అరణ్యంలో ఎంతమంది ఉన్నారు? ఎవరిద్దరు? హాగరు, ఇష్మాయేలు, ఇద్దరే కదా ఉన్నారు. ఇప్పుడు ఇష్మాయేల్కి విల్లేయటం నేర్పింది ఎవరు? అబ్రహాంకి వచ్చే విల్లేయటం రాదు. మరి ఇష్మాయేల్కి విల్లేయటం నేర్పింది ఎవరు? అమ్మా హాగర్కి వచ్చారు రాదు. మరి ఎవరు నేర్పారు? అమ్మా మీరు బైబిల్ సరిగ్గా చదివితే ఆ వచనంలో ఏమంటాడంటే, దేవుడు ఆ చిన్నవానికి అంటే దేవుడు తోడై ఉంటే అరణ్యమైనా కానీ ఆ బిడ్డలు ఏం చేయబడతారంట? ఆశీర్వదింపబడతారు. మూడవ అరణ్యం ఏంటో తెలుసా? ఈ లోక అరణ్యములో నా దేవుడు నీ బిడ్డలని ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయునుగాక, గొప్పవారినిగా తీర్చిదిద్దునుగాక. నిజంగా ఈ లోక అరణ్యం కదా. ఈ లోకం అనే అరణ్యములనంట భయంకరమైన శ్రమల మధ్య, క్రూర మృగముల మధ్య, బాధల మధ్య, అత్యంత భయంకరమైన ఇబ్బందుల మధ్య ఆమె యొక్క బిడ్డని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించాడు. ఈరోజు నిజంగా ఈ లోకము అరణ్యమైంది. మన శామ్యూల్ సార్ నేను మాట్లాడుకుంటూ ఉంటే భవిష్యత్ క్రైస్తవ్యం గురించి, సేవల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నా. అయ్యా రానున్న రోజుల్లో సేవ ఎలాగ ఉంటుంది, రానున్న రోజుల్లో సంఘం ఎలాగ ఉంటుంది, రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలాగ ఉంటాయి, అప్పుడు క్రైస్తవ్యంలో మన బిడ్డలు ఎలాగ ఉంటాయి, మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి. ఈరోజు నీ బిడ్డలు దేవుని మీద ఆనుకుంటే, దేవుడు నీ బిడ్డలకు తోడై ఉంటే, నీ ప్రార్థనను బట్టి ఈ లోక అరణ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా నీ బిడ్డలు ఏం చేయబడుతుందో తెలుసా? ఆశీర్వదింపబడే వారై ఉంటారు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ రోజులు చెబుతూ మాట ఏంటో తెలుసా? మీ గురించి ఆడండి, మీ పిల్లల గురించి ఆడండి. విలాపవాక్యం 2:19 దేవుడు ఏమన్నా వస్తాడో తెలుసా? నీ పసిపిల్లల ప్రాణం కొరకు రేయి మొదటి జామున ఏం చేయి? ప్రార్థన చేయి, హృదయమును కుమ్మరించి ప్రార్థన చేయి. కనుక వాక్యం చెప్తున్నమాట, ఈ లోక అరణ్యములో నీ బిడ్డలను దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు హెబ్రీల బిడ్డలందరినీ కూడా తీసుకెళ్ళి ఆ ఐగుప్తు సైన్యానికి అప్పచెప్పారు. వారు చంపి నైలు నదిలో పడేస్తారు. అవునా కదా? నైలు నది ఎర్రగా మారిపోయింది. కానీ ఒకే ఒక తల్లంట ఆ సైనికుల చేతికి ఎవరి చేతికి ఇచ్చింది అని అడిగితే, దేవా ఇదిగో నా బిడ్డని నీ చేతికి ఇస్తున్నా, నా బిడ్డని నీకు అప్పచెప్తున్నా. ఈ లోకమైన మనుషుల చేతి కాము, వారు నాశనం చేస్తే
బ్రతకడం నీకు ఇష్టమైతే, వీరి జీవితం నీ చిత్తానుసారంగా నడవడం నీకు ఏర్పాటు అయితే ఎలా నడిపించుకుంటావో నీ ఇష్టమో అని ఎవరి చేతికి అప్పచెప్పింది? నేను అంటాను, మనుషుల చేతికి అప్పచెప్పబడిన వారందరూ నైలు నదిలో మునుగుతుంటే మోషే ఒక్కడేం చేస్తున్నాడు? తేలుతున్నాడు అంటాడు. ఎక్కడ? జమ్ము పెట్టు. అంటే దేవుని చేతికి అప్పచెప్పబడిన బిడ్డలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ దేవుని వాక్యం చెప్తుంది, నీ పిల్లలు, నీ బిడ్డలు ఈ లోక అరణ్యం అనే భయంకరమైన శ్రమల మధ్య ఆశీర్వదింపబడును గాక, దీవించబడును గాక, గొప్పవారిగా మార్చబడును గాక. ఈ లోక అరణ్యంలో ఎవరి వారికి గొప్పవారిగా చేసేది? దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటావో, నీ బిడ్డల కొరకు ఎప్పుడైతే కన్నీరు కాచి ప్రార్థన చేస్తావో, నీ బిడ్డలను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలవబెడతావో, ఆ రోజున నీ బిడ్డలు ఏం చెప్పడం తెలుసా? ఆశీర్వదింపబడతారు. ఎలాంటి అరణ్యంలోనైనా దేవుడు వారిని గొప్ప వారిని చేసి ఆశీర్వదింపజేసే దేవుడు. ఆయన హస్తాల చేతికి అప్పచెప్పబడిన బిడ్డలు ఆగరంటది, ఈ లోక అరణ్యంలో నా బిడ్డ ఏమవుతాడయ్యా, మా అక్కలు ఎలా తిరుగుతుంది, మేము ఎలా బ్రతకాలి అని అంటే ఆ ఇష్మాయేలుకి దేవుడు తోడయ్యండి. ఆ ఇష్మాయేలుని దేవుడు విలుకాడు చేశాడు. ఈ లోక అరణ్యంలో నీ బిడ్డలు అలాగూ ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. 4వ అరణ్యం, దయచేసి మన్నించిన సమయం అయిపోయింది. 20వ అధ్యాయం 21వ వచన భాగంలో ఒక మాట కనబడుతుంది, చూడదాం. అతడు పారహాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి ఏం చేసింది? ఇప్పుడు ఏ అరణ్యంలో ఉన్నారు? పారాను అరణ్యంలో ఉండగానంట దేవుడు ఆ ఇంటిని ఏం చేశాడో తెలుసా? అలంకరించాడు. ఎలాగా? శుభము. ఏం జరిగింది అమ్మా? పెండ్లిళ్ళు ఎలా మెరిసిపోద్ది? పెండ్లిళ్ళు ఎలా మెరిసిపోద్ది? మీరు అనుకోండి, అడవిలో ఒక ఇల్లు మెరిసిపోతుందంట. ఎవరిల్లు? హాగరిల్లు. హాగరిల్లు అలంకరించబడింది. హాగరిల్లు అందంగా మారిపోయింది. హాగరిలో శుభాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ లోకమైన అరణ్యంలో నా దేవుడు నీ ఇంటిని ఆశీర్వదించును గాక, మేలును అలంకరించును గాక, గొప్ప శుభాలు చేయును గాక, నీ ఇంటికి వెలుగునిచ్చును గాక. నా దేవుడి వాక్యం చెప్తుంది, ఈరోజు 3వ దినం ఈ ఉపవాస కూడికల నుంచి నీ దాసుని దైవ సేవకుల నీ దీవెనల చేత తిరిగి సాగరింపబడుతున్న నీ ద్వారా నువ్వు వెళ్ళి దేవుడిని స్తుతించిన నీ ఇల్లు ఏం చేయబడదు? ఆశీర్వదింపబడును గాక. ఈ లోకమంతా భయంకరమైన అరణ్యం వంటి చీకటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నా దేవుడు నీ ఇంటిని ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 5వ అధికారి తన ఇంటికి, గొల్లు చేస్తున్న ఇంటికి, ఏడుస్తున్న ఇంటికి, మరణం కలిగిన ఇంటికి దేవుడిని తెచ్చుకొని అద్భుతాలు చేసుకున్నాడు, అద్భుతంగా మార్చుకున్నాడు. ఈ రాత్రి 3వ దిన ఉపవాస కూడిక ద్వారా ఈ లోకారణ్యంలో నీ ఇంటిలో ఉన్న ప్రతి చీకటి సంబంధమైన శత్రుపనాగం కొట్టివేయబడి ఆశీర్వదింపబడును గాక. ఎన్ని అరణ్యాలు? ఈ అరణ్యాల్లో హాగరు ఎవరి మీద అనుకుందంటే దేవుని మీద అనుకుంది. అందుకు ఆమెను 4 రకాలుగా దేవుడు దీవించాడు. మొదటి అరణ్యంలో ఆదరించి వాగ్దానం చేశాడు. 2వ అరణ్యంలో ఆమె కొరతను తెచ్చి ఇంకెన్నడూ కొరతను దీవించాడు. 3వ అరణ్యంలో ఆమె బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు. 4వ అరణ్యంలో ఆమె ఇంటిని మేలుతో అలంకరించాడు. ఈ లోకమైన అరణ్యం అంటే భయంకరమైన పరిస్థితుల మధ్య నా దేవుడు మన ఇంటిని ఎలాగున 4 రకాల పరిస్థితులతో ఆశీర్వాదకరంగా మలచును గాక. మోకరించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ, ప్రభువా, ఈ లోకమైన అరణ్యంలో నేను ఉన్నానయ్యా, ఈ లోకమైన అరణ్యంలో నేను బ్రతుకుతున్నాను దేవా. ఒకసారి దేవునికి మొరపెట్టుకో. ఏ శ్రమతో వచ్చావో కానీ, ఏ బాధల మధ్య ఉండి దేవునికి మొరపెడుతున్నావో కానీ, దేవా నీవే ఆడుకున్నానయ్యా, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దిక్కు, నిన్ను నమ్ముకున్న వాడి ఎవరు సిగ్గునందరు అని నాతో చెప్పిన దేవా, నీ మీద ఆనుకున్నామయ్యా. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవా,
నీ మీద ఆనుకున్నాము తండ్రి. తండ్రి, ఈ లోక అరణ్యమైన ఈ లోకము నీ మీద ఆనుకున్నట్టును బట్టి హాగరు జీవితం ఎలా మేలు చేశావో మా జీవితంలో కూడా అలాంటి మేలు చేయలేమని ఒకసారి ప్రార్థించు. హాగరు జీవితంలో మొదటి అరణ్యముల దేవుడు. అగరా ఏడవకు, ఎవరూ లేని ఒంటరి దారిని ఏడవకు, కన్నీరు కాచకు. నేనున్నానన్నావు కదయ్యా, నేనున్నానని కన్నీరు గురించి వాగ్దానం చేస్తున్న దేవా, ఈరోజు మాకు వాగ్దానం చేయాలండి. నీ కన్నీరు తుడిచి, ఈ లోకమనే అరణ్యములో నీ కన్నీటిని తుడిచి నా దేవుడు నీకు వాగ్దానం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వట్టిగా నువ్వు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా, వాగ్దానంలో తిరిగి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడిని మీకు ప్రార్థన చేయి. అయ్యా, నాకెవరున్నారు, మాకెవరున్నారు, మా కుటుంబానికి ఎవరున్నారు? ఈ లోకారణ్యములో మాకున్న లోటులు తీర్చేదవయ్యా, మాకున్న సమస్యలు తీర్చేదవయ్యా, మాకున్న బాధలు తీర్చేదవయ్యా. ఆగులతో పిడి తీర్చి పరిపూర్ణమైన దీవెనిచ్చిన వాడా, ఈరోజు మా దగ్గరికి వచ్చామో, ఏ లోటుతో వచ్చామో, ఏ కొదువుతో వచ్చామో, ఏ సమస్యతో వచ్చామో, ఏ బాధతో వచ్చామో అది తీర్చుదేవా అని ఒకసారి ప్రార్థన చేయి. ఈ లోకారణ్యములు, ఈ లోటు ఏదైనా ఆర్థికంగా, ఆత్మీయంగా, కుటుంబ రీత్యా, ఈ లోక సంబంధమైన ఏదైనా గర్భఫలమా, గృహమా, కొదువా, నీ బిడ్డల కొరక ఏదైనా నా ప్రభు ఈ రాత్రి ఈ లోక అరణ్యములు నీ కొదువు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీటితో దేవుడు అడుగు. మూడోది, ఈ లోక అరణ్యములో నా దేవుడు నీ బిడ్డను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీ బిడ్డను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ బిడ్డను దీవించాలనుకుంటున్నాడు. అదే ఉనికి ఒక్కసారి ప్రార్థన చేయి. నాలుగోది, ఈ లోక అగాధములో ఉన్న అరణ్యములు ఆమె ఇంటిని దేవుడు ఆశీర్వదించాలని కరించాడు. దేవా, నా ఇంటిని శుభములు చేత దీవించమయ్యా, నా ఇంటిని శుభములు చేత దీవించమయ్యా. ఒకసారి చూడు, శ్రమలలో దేవుడు తట్టు చూడు. నీకు శ్రమలలో దేవుడు తోడైతే ఇక్కడులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, ఇక్కడులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, ప్రియుడు నిన్ను ఈ రాత్రి